నమస్తే. శ్రీరామ జయం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అనే 3 నినాదములతో సాధారణ శకం పూర్వ సాధారణ శకం 643వ సంవత్సరంలో జన్మించిన సిద్ధార్థుడు అతడు పొందిన జ్ఞానం అనంతరం బుద్ధుడిగా మారడం, నేటి కాలానికి బౌద్ధ ధర్మాన్ని అందించడం మనకందరికీ ఆనందం కలిగించే అంశం. నేటి కాలానికి బౌద్ధ ధర్మం ప్రపంచంలో గొప్ప ధర్మాలలో మతాలలో ఒకటిగా గుర్తింపు పొంది ఉంది. అటువంటి ఆ సిద్ధార్థుడు జన్మించిన చోటు ఇది లుంబిని వనం. నేపాల్లోని లుంబిని వనంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది గౌతమ బుద్ధుడు జన్మించిన చోటు. శాక్యవంశ మహారాజు శుద్ధోధనునకు ఇల్లాలు మహామాయ. ఆవిడ పేరే మాయావతి. గర్భవతి అయిన అనంతరం తమ వంశ సంప్రదాయాన్ని అనుసరించి తండ్రి ఇంటికై ప్రసవం కోసం వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ప్రసవించిన స్థలం ఇది లుంబిని వనం. గర్భంలో పడకంటే పూర్వమే మహామాయకు ఒక గొప్ప కల వచ్చింది. 6 తొండములతో ఉన్న తెల్లని ఏనుగు కలలో దర్శనమివ్వగా ఒక మహాపురుషుడు జన్మిస్తాడు అంటూ కార్తాంతికులు వారికి తెలియజేసి ఉన్నారు. అలా జన్మించిన ఆ బాలుడే సిద్ధార్థుడు, సిద్ధిని పొందినవాడు అంటూ నామకరణం చేశారు. బాల్యంలో ఆ పిల్లవాడి జాతకం చూసిన జ్యోతిష్కులు ఇతడు గొప్ప వేదాంతి అవుతాడు, ధర్మశాస్త్రవేత్త అవుతాడు, ఒక మతాన్ని స్థాపించగల శక్తియుక్తులు కలవాడు అంటూ తెలియజేశారు. అటువంటి శాక్య వంశ శుద్ధోధనుడు మహామాయ దంపతుల కుమారుడు జన్మించిన చోటు, సిద్ధార్థుడు జన్మించిన చోటు ఇదే లుంబిని వనం. అనంతరం కొంతకాలానికి మహామాయ కారణాంతరాల చేత మరణించడంతో సిద్ధార్థుడి బాల్యం అంతా పినతల్లి గౌతమి చేతుల్లో జరిగింది. గౌతమి పెంచి పోషించిన కారణంగా సిద్ధి పొందిన ఈ సిద్ధార్థుడు బుద్ధత్వం జ్ఞానం పొందిన కారణం చేత గౌతమ బుద్ధుడిగా కీర్తి పొందాడు. తల్లి పేరుతో తన పేరును జతపరచుకొని గౌతమ బుద్ధుడు అన్న నామంతో ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించాడు. 4 ఆర్య సత్యాలు. ఆ 4వ ఆరు సత్యం కింద చెప్పబడ్డ అష్టాంగ మార్గం, 8 మార్గములలో మనం నిర్వాణం పొందవచ్చు అంటూ తన 29వ ఏట ఇల్లు వదిలిన ఆ సిద్ధార్థుడు 35వ ఏట పొందిన ఆ జ్ఞాన సారాంశమే బౌద్ధ ధర్మం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ ధర్మంలో ఉండే అసమానతలను చూచి తన జీవితం చివరి దశలో, జీవితమంతా కూడా హిందువుగా గడిపినప్పటికీ చివరి దశకంలో, చివరి కాలంలో బౌద్ధ మతం స్వీకరించడంతో నేటి కాలానికి భారతదేశంలో బౌద్ధ మతం స్థిరంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆనాటి కాలంలో బింబిసారుడు, అజాతశత్రువు, అశోకుడు ఇలా అనేకులు కనిష్కుడితో సహా బౌద్ధ ధర్మాన్ని అనుసరించిన కారణం చేత ఆసియా, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతమంతా ఆనాటి కాలంలో అశోక సామ్రాజ్యం అంతర్భాగం కాబట్టి బౌద్ధం విరివిగా నేడు ఆసియా దేశాలలో చూడగలుగుతున్నాం. కొరియా, చైనా, జపాన్, ఇతర ఆసియా దేశాలన్నింటిలా కూడా అధిక భాగంగా మీరు నేటి కాలంలో ఈ బౌద్ధ మతాన్ని చూడవచ్చు.